హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సో ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల పందా నడుస్తుంది. మహానటి తర్వాత ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వంతు. ఆయన జీవితాన్ని, ఆయన ఎలా ఉండేవారు, అసలు ఆయన ఏంటి అనేది తెర మీద చూస్తాకి వైఎస్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యాత్ర ఇది అందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ అనుకుంటున్నారు. కానీ ఇది బయోపిక్ కాదని, కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా తీసుకుని సినిమా తీసానని చెప్పేసి డైరెక్టర్ మహి వి రాఘవ గారు చెప్పుకొస్తున్నారు. మహి వి రాఘవ ఈయన ఇంతకుముందు పాఠశాల, ఆనందో బ్రహ్మో లాంటి సినిమాలను తీశారు. ఇప్పుడు యాత్ర లాంటి మరొక వెరైటీ సబ్జెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగిందనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ఎంతగానో ప్రభావితం చేసిందంట. ఇక ఈ సినిమాలో దగ్గర ఒక 30% ఆ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉంటే మిగిలిన సినిమా మొత్తం హ్యూమన్ డ్రామాగా నడుస్తుంది. అందరూ అనుకున్నట్టుగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉండదు. ఎందుకంటే ఆయన ఫోకస్ మొత్తం రాజశేఖర రెడ్డి గారి పైన, ఆయన చేసిన పాదయాత్ర పైనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో రాజశేఖర రెడ్డి గారి పాత్రను హైలైట్ చేయడానికి మిగిలిన వారి పాత్రలు ఎవరిని కూడా తక్కువ చేసి చూపించలేదని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇక ఈ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి గారు ఎంతో ఓన్ చేసుకున్నారని, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన వాయిస్ కానీ ఎంతో బాగా రాజశేఖర రెడ్డి గారిని తలపించేలా ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మన ట్రైలర్లో చూసినట్టయితే నేనున్నాను అనే డైలాగు అందరికీ కూడా ఎంతో బాగా నచ్చిందండి. అంటే రాజశేఖర రెడ్డి గారికి వాయిస్ అలాగే ఉంటుందా అని చాలామంది కూడా అనుకున్నారు. ఏది ఏమైనా కూడా ఈ యాత్ర అసలు బయోపిక్కేనా లేకపోతే కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా తీసుకుని తీసారా అనేది మాత్రం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. మరి సినిమా ఎప్పుడు అనుకుంటున్నారు? February 8th వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధిస్తుంది, వైఎస్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.